మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. మేము మిథిలాదేశులకు కృతజ్ఞతలు తెలుపవలసిన తరుణమిది. వారు సకాలంలో వచ్చి అయోధ్య రాజవంశ అరిష్టాన్ని అరికట్టారు. లేదంటే భావవేశంలో ఉన్న భరతుడు ఏం చేస్తాడోనని భయపడుతూ ఉండేదాన్ని. మేము మీకు కృతజ్ఞతలు తెలపాలి. ఇది అయోధ్యకు విపత్కర సమయం. ఈ సమయంలో మా నలుగురు పుత్రులు చూపించిన ఆదర్శం గొప్పది. అది ప్రపంచానికే తలమానికమవుతుంది. నేను తన దుఃఖాన్ని, తన బాధని అర్థం చేసుకోగలను. ప్రత్యేకంగా తన దుఃఖాన్ని తెలియనీక మరుగుపరిచింది. మా సేవకే తన సర్వస్వం అంకితం చేసిన సాధ్వి మాకు ఈమె పుత్రవధువుగా కాక కుమార్తెలా వ్యవహరించింది. రాజమాత, ఈమె ఎలా అనుకున్నా మీ కుమార్తె. నా బిడ్డ కాదు. మాతో సంబంధం వివాహం జరిగినాడే ముగిసిపోయింది. మీ వంటి ఆదర్శవంతులు దొరకడం నిజంగా నా బిడ్డ మహద్భాగ్యం. నీ జన్మ ధన్యమైంది రాజమాత. ఇలాంటి పుత్రరత్నాలు అనేక జన్మల పుణ్యఫలం వల్లే ప్రాప్తిస్తారు. ఒకరికంటే ఒకరు మహోన్నతులు. వీరి కారణంగా మేము చాలా గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నాం. మహారాజులు మాతో అన్నారు, వెళ్లే ముందు రాజమాత కౌసల్యకు చరణవందనం చేయమన్నారు. ఇట్టి పునీత మాతృపుణ్యఫలం కారణంగానే సంతానానికి దివ్య సంస్కారాలు వస్తాయన్నారు. లేదు మహారాణి, లేదు. మమ్ము సిగ్గుపడేలా చెయ్యకండి. మొదట్నుంచి మేము మీ విషయంలో నేరస్తులమే. మేము వీరికి ఎలాంటి సుఖాలు అందించలేకపోయాం. ఇప్పుడు సీతనే చూడండి. మహారాణిని చేస్తామని వాగ్దానం చేసి మహారాజు మిథిల నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం అడవులలో కష్టాలు అనుభవించమని సాగనంపాం. మహారాణి కావడం చాలా సాధారణ విషయం. మా సీతకు ఆనాడు దొరికిన పదవి ఉన్నతమైనది. లోకమంతా ఆమెకు ప్రణామం చేసే స్థానం. ఇదంతా మీ ఆశీస్సుల ఫలితమే రాజమాత. ఇందులో నా ఘనతేం లేదు. తల్లి నేర్పిన విద్యాబుద్ధులే కుమార్తె మంచి చెడులకు కారణమవుతాయి. అది మీరిచ్చిన శిక్షణా ఫలితమే. అందుకే ఈనాడు సీత స్త్రీజాతి గౌరవాన్ని ఇనుమడింపచేసింది. ప్రపంచ చరిత్రలో మహాపతివ్రతల ప్రసక్తి వచ్చినట్టయితే సీతనామమే చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజమాత నోటి ద్వారా మీ ముగ్గురిని ప్రశంసించడం విన్న తరువాత నా హృదయం ఉప్పొంగిపోయింది. మీ సహోదరి సీతను చూడండి. తన ఉత్తమ ప్రవర్తనతో ఎలా సర్వజనాదరణ పొందిందో చూడండి. ఆమె వలనే మీ ముగ్గురు కూడా త్యాగాభిమానాలలో కొత్త ప్రమాణాలు సృష్టించాలి. మీరు ముగ్గురు రాణులను సమానంగా గౌరవించవలసి ఉంటుంది. ఎటువంటి భేదభావం లేకుండా ఆ ముగ్గురికి సేవలు చేయడం మీ యొక్క పరమ కర్తవ్యం.
రాజమాత కైకేయి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆమె ఇప్పుడు ఘోర పశ్చాత్తాప అగ్నికీలలో ఉంది. ఆమెకిప్పుడు విశేష ఆదరణ ఎంతైనా అవసరం. ఆమెను చూసి మీరు నేర్చుకోవలసింది ఒక్కటి. మంథర వంటి కొంపలు కూల్చే తీయని మాటల వలలో పడి మీరు కూడా వంశ ప్రతిష్టలను తునాతునకలు చేయకూడదు. ఇక్కడ మీ కర్తవ్యం ఒకటుంది. మీ భర్తలలో సత్ప్రవర్తన ప్రభావంతో ఆ నలుగురు అన్నదమ్ములలో ప్రేమ, అభిమానాలు పెరిగేలా చూడాలి. అందరూ ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. ఈ సమయంలో మిమ్మల్ని మిథిలకు రమ్మని ఆహ్వానించలేను. మీ మెట్టినింట ఇది కష్ట సమయం కాబట్టి ఈ సమయంలో మీరు మీ భర్తలు, మహారాణులు, సమస్త బంధుజనంతో ఈ కష్టాన్ని పంచుకోవడమే మీ ధర్మం. 14 సంవత్సరముల తరువాత కష్టాల కారుమబ్బులు చెదిరిపోయాక, మీ మెట్టినింట నలువైపులా ఆనందం వెల్లివిరిశాక మీకు స్వాగత వచనాలు పలికేందుకు మీ పుట్టింటి ద్వారాలు తెరిచే ఉంటాయి. మహాశయ, నేను దశరథ మహారాజుల వారి పుత్రుణ్ణి, రాముణ్ణి. సీతా లక్ష్మణ సమేతంగా మహర్షుల వారి దర్శనార్థమై వచ్చాము. అలాగే. అహం బ్రహ్మస్మి. గురుదేవా, శ్రీరామచంద్రులు సీతా సమేతంగా తమ దర్శనం కోసం వచ్చి తమ అనుమతి కోరుతున్నారు. రామచంద్రుల, ఈనాడు ఎంత శుభదినం. మేమే వారికి స్వయంగా స్వాగతం చెప్తాం. రామచంద్ర, అత్రి ఆశ్రమం తమకు స్వాగతం చెబుతున్నది. ఆయుష్మాన్ భవ. సౌభాగ్యవతీ భవ. శుభమస్తు. దయచేయండి. రామచంద్ర, ఈమె దేవి అనసూయ. మహాదేవి, నేను దశరథ పుత్రుని రాముణ్ణి. నా అనుజుడు లక్ష్మణుడు, నా భార్య జనకపుత్రి సీతా సమేతంగా మీ పవిత్ర పాదపద్మాలకు ప్రణమిల్లుతున్నాం. ఆయుష్మాన్ భవ. అఖండ సౌభాగ్యవతీ భవ. దేవి, సీతను లోనికి తీసుకువెళ్ళు. సముచితంగా సత్కరించు. తరువాత విశ్రాంతి తీసుకొని. సీత, విశ్వవందనీయులైన మహాసతి అనసూయ దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తారు. అంతటి పరమతపస్విని ఈమె ఒకానొక క్లిష్ట సమయంలో 10 సంవత్సరాలు వర్షాలు లేక ఇక్కడ ధరణి దగ్ధమైపోతూ ఉండగా ఈమె తన ప్రచండ తపస్సుతో గంగామాతను ప్రసన్నం చేసుకుని గంగానదీ ప్రవాహాన్ని చిత్రకూటం వరకు తీసుకొచ్చారు. అదే పవిత్ర మందాకిని పేరుతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, వీరు చాలాసార్లు పరిహాస ధోరణిలో పెద్ద పెద్ద దేవతలను కూడా పరాజితులను చేశారు.
ఒక సతి దర్శనం వలన పుణ్యం ఎలాగూ వస్తుంది. ముఖ్యంగా మహాసతి దర్శనంతో ఇహపరలోకాలు కాంతివంతమవుతాయి. వెళ్ళు, వారి పవిత్ర చరణాల చెంత కూర్చుని జీవితాన్ని ధన్యం చేసుకో. నువ్వు అధికంగా చెప్తున్నావు రామా. వాస్తవం నీకు తెలిసిందేగా. ఇదంతా నాకు కేవలం 10 చరణాలకు సేవ చేయడంలో లభించింది. ఇది కాక నాకింకేమీ తెలీదు. మిగిలింది ఆ దేవతలకే తెలియాలి. లోనికి రా సీత. దయచేయండి. ఆసనాన్ని అలంకరించు. రామా, మేము చాలా దినాలుగా నీకోసం నిరీక్షిస్తున్నాం. నీవు చిత్రకూటానికి వచ్చావని తెలిసినప్పుడు మేము ఇదే ఆశతో నీవు తప్పక మా ఆశ్రమానికి వస్తావనుకున్నాం. ఈవేళ నీ రాక కారణంగా మా ఆశ్రమం ధన్యం అయింది. ఇదంతా తమరు ఉదారతే మహాత్మా. మీరీ సేవకుడి గౌరవాన్ని పెంచుతున్నారు. నేనింకా ముందుగానే తమ దర్శనార్థం రావాలనుకున్నాను. ఆలస్యానికి క్షమించండి. ఈనాడు తమ పావన చరణాల చెంత కూర్చుని ధన్యుడనయ్యాను. రామ, సంపూర్ణ ప్రభుతాప్రాప్తి పొంది ఎంతో వినమ్రతతో ఉన్నావు. ఇందుకే నీవు సమస్త ప్రాణుల మనసులు దోచుకోగలుగుతున్నావు. నగరస్థో వనస్థో వా శుభో వా యది వా శుభః యా సాంగ్ స్త్రీణాం ప్రియో భర్తా తాసాంగ లోకా మహోదయ తుహశీల కామవృతో వా ధనైర్వ పరివర్జితః స్త్రీణాంగ ఆర్య స్వభావానాం పరమం దేవతం పతి. పుత్రి, తన నాథుడే స్త్రీకి ఆదర్శ దైవమవుతాడు. రాజభవనంలో ఉన్నా, కుటీరంలో ఉన్నా, నిర్భాగ్యుడైనా లేక నిర్దయుడే అయినా ఉత్తమ స్వభావం కలిగిన స్త్రీలకు తన భర్త సర్వశ్రేష్ఠ దైవంతో సమానం. ఇప్పుడే నీ భర్త నా శక్తి గురించి ఎక్కువగా ప్రశంసించడం విన్నావుగా. అందుకు నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కేవలం మనస్సు, వాక్కు మరియు కర్మలతో నా భర్తకి ఏకనిష్టతో సేవ చేశాను. స్త్రీ కనీసం ఇది చేస్తే చాలు. గొప్ప గొప్ప దేవతలు కూడా అట్టి స్త్రీకి ప్రణమిల్లుతారు. దేవతలు అనేక రీతుల్లో స్త్రీని పరీక్షిస్తుంటారు. అనేక రకాలుగా ఆశలు కలిగిస్తుంటారు. వాస్తవానికి ఏ స్త్రీ తన ధర్మంలో నిశ్చలంగా ఉంటుందో దేవతలే కాదు, సర్వసృష్టి విధానాలే దాసోహమంటూ ఆమె ఆధీనం అవుతాయి. నేను నా జీవితంలో అనుభవరీత్యా గ్రహించినది, భర్తని మించిన శ్రేయోభిలాషి, మిత్రుడు, బంధువు మరెవరూ ఉండబోరని. అతడే స్త్రీకి 2 లోకాలలోనూ అన్ని సుఖాలు అందజేయు సమర్థుడని. సీత, నీ గురించి నేను అంతా తెలుసుకొని ఎంతో సంతోషించాను. నువ్వు బంధు బాంధవులనందరినీ వదిలి రాజాంతఃపుర సుఖాలను త్యజించి వనవాసానికేగే నీ భర్తని అనుసరించడం సర్వోచితం. సుఖాలలో అంతా వెంట ఉంటారు. ముఖ్యంగా ఆపత్ సమయంలో సహకరించేదే అర్థాంగి. సీత, మిత్రులకు స్త్రీలకు నిజమైన పరీక్ష ఆపత్కాలంలోనే జరుగుతుంది. ధైర్యం స్నేహం మగవల తీరు ఆపదలందే తెలిసేను. ఒకటే భావం ఒక వ్రత నియమం తను మనసు పతికే అంకితం. తను మనసు పతికే అంకితం. మాత, మా మాత నన్ను సాగనంపే సమయంలో ఇదే నీతి తెలియచేశారు. పూజ్యులైన మా అత్తగారు కూడా వనగమన సమయంలో ఉపదేశం ఇచ్చారు.
మీరాదేశించిన ధర్మాన్ని తప్పక పాటించే శక్తి నాకు లభించాలని దీవించండి. సీత, నేను నా దివ్య దృష్టితో చూడగలుగుతున్నాను. భవిష్యత్తులో ఎందరో స్త్రీలు నీ నామస్మరణ అదృష్టంగా ఆనందిస్తారు. ఆ విధంగా వారు పతివ్రత ధర్మపాలన పుణ్యఫలం పొందుతారు. ఇది తెలిసిన తర్వాత నాకు అపార సంతోషం కలుగుతున్నది. ఇప్పుడు నా ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయగలను? మీ పవిత్ర వచనాలతో నారీ ఆదర్శ నీతిని తెలియచేసి మీరు నన్ను ధన్యురాలిని చేశారు. పూజ్యమాతాశ్రీ, మీ ఆశీర్వాద బలమే నాకు అమూల్య నిధి. సీత, ఈ సమావేశ జ్ఞాపకార్థం బహుమతి ఏదైనా నీకివ్వాలనుకుంటున్నాను. నా దగ్గర దివ్యాభరణాలు, అంగరాగం, అనువేపకం మరియు పవిత్ర పరిధానం ఉన్నాయి. ఇవన్నీ నాకు దేవతల నుంచి బహుమతులుగా లభించినవి. వీటిని నీకిస్తాను. ఈ వస్త్రాభరణాలు నేను నీకిస్తున్నాను. వీటిని ధరించడం ద్వారా నీ భర్త నీకు ప్రసన్నుడవుతాడు. ఇవన్నీ నాకు దేవతా స్త్రీలిచ్చిన వివిధ కానుకలు. సుమంగళి అయిన స్త్రీ సర్వదా తన భర్త ముందు అందంగానే కనిపిస్తూ ఉండాలి. అప్పుడే భర్త మనసు ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా స్త్రీకి భర్త అనురాగం లభిస్తుంది. ఈ వస్త్రాలు, ఈ ఆభరణాలు ఎప్పటికీ మలినం కావు. ఈ అంగరాగం ఇంకా ఈ అంగవేపన ఉపయోగించడం వల్ల సర్వదా నవవధువులాగే కనిపిస్తుంటావు. సీత, నీవు ఈ వస్త్రాలు ఆభరణాలు నా సమక్షంలోనే ధరించు. నీ దివ్యమంగళ రూపం చూసి నేను ఆనందం అనుభవించాలి. అవును సీత, ఇవన్నీ నీకోసమే. నువ్వు వీటిని ధరించు. తమ ఆజ్ఞ. ఇటు పైన వచ్చే ఈ అరణ్యంలో రాక్షసుల ఉపద్రవ కారణంగా ఇక్కడి మునులు తాపసులకు ఎటువంటి భద్రత లేకుండా పోయింది. ఆ రాక్షసులు నరభక్షకులు, తాపసులు బ్రహ్మచారులు అపవిత్ర అప్రమత్త సమయంలో ఉండగా వారిని ఆ రాక్షసులు చంపి తింటూ ఉంటారు. తమ రాజ్యసీమలో ఉన్న మునులకు తాపసులకు అభయాస్తాన్నివ్వడం తమ తక్షణ కర్తవ్యం. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మహర్షి. ఈ వనవాసకాలం పూర్తిగా నేను ఈ దండకారణ్యం నలువైపులా వివిధ స్థానాలలోని సమస్త ఋషిపుంగవుల ఆశ్రమ రక్షణకు నేనొక కాపలాదారుడిగా ఉంటాను. ఈ ఆశ్రమాలు సంపూర్తిగా రాక్షస భయవిముక్తి పొందేందుకు ఇక మీరే నాకు మార్గదర్శకులు కావాలి. ఎప్పుడెక్కడికి వెళ్లాలో, ఏ మార్గాలలో వెళ్లాలో. రామ, అందరికంటే ముందు నువ్వు శర్భంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళు. ఆయన చాలా కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇప్పుడు ఉన్న సమయం కూడా చాలా తక్కువ. అందుచేత నువ్వు ముందుగా వారిని దర్శించు. కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఈ మార్గంలో విరాతుడనే ఒక నరభక్షక రాక్షసుడు తిరుగుతూ ఉంటాడు. అతడు నీకు శర్భంగ ఆశ్రమానికి ముందు లేదా అటుపైన గాని కనిపించవచ్చు. తమరు చింతించకండి మహాముని. తమ అభిప్రాయాన్ని గ్రహించాను. ఈ దండకారణ్యాన్ని రాక్షస భయం అనేది లేకుండా నిష్కంటకంగా మార్చుతాను. తమర మనసారా ఆశీర్వదించండి. మా ఆశీర్వాదాలు సదా నీ వెంట ఉంటాయి. ఆభరణాలన్నీ వారు నాకు అలంకరించారు. తప్పక తీసుకోవాలన్నారు. మాత సన్నిధికి వచ్చిన కుమార్తెను రిక్తహస్తాలతో సాగనంపడం అపశకునం వంటిది. ఈ వస్త్రాలను, ఆభరణాలను మించి మీ నుంచి నాకు లభించిన నారీ ధర్మోపదేశం
నిజంగా సాటిలేని అమూల్య బహుమతి. సుఖ సంతోషాలతో వర్ధిల్లు. సీత, నువ్వు భాగ్యశాలివి. లక్ష్మణ, ఇదే సర్భంగముని ఆశ్రమం. వింతగా ఉంది. అదేమిటి అగ్రజ? దేవలోకం నుండి దేవతలెవరో సర్భంగముని కోసం వస్తున్నారు. సర్భంగ మహర్షులకు ప్రణామం. తమ ఆగమనానికి కృతజ్ఞతలు దేవరాజా. మేం మిమ్మల్ని మా లోకానికి సాదరంగా ఆహ్వానించాలని యత్నించాం. స్వర్గానికి వెళ్ళటం పెద్ద విశేషం కాదు. ప్రస్తుతం మేమందుకు సిద్ధంగా లేవు. మాకు ఇష్టమైనప్పుడు మేమే వస్తాం. అదేమిటి మునివర్య, ఇటువంటి స్వాగతం అరుదుగా లభిస్తుంది. నిజమే, కానీ దీని వలన ప్రకృతి నియమాల ఉల్లంఘన జరుగుతుంది. దేవేంద్ర, మానవ శరీరంతో మరో లోకానికి వెళ్ళడం ప్రకృతి విరుద్ధం. మహాత్ములు తమ తపస్సు ద్వారా ప్రకృతి మీద విజయం సాధించినా ఆ ప్రతిభతో తన తపోబలాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల గర్వం ఎక్కువవుతుంది. ఆ కారణంగా అతను పతనమవుతాడు. అందుకే మేం మా కోరిక ప్రకారం దేహాన్ని త్యజిస్తాం. అందులకు సమయం ఆసన్నమైంది మునివర్య. అది మాకు తెలుసు. అయినప్పటికీ ఈ సమయాన మా ఆశ్రమానికి విశేష అతిథి విచ్చేయడం జరిగింది. ఆయనకి స్వాగతం చెప్పి సత్కరించకపోవడం సముచితంగా ఉండదు. మీ ఇష్ట ప్రకారమే చేయండి. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతీ భవ, కళ్యాణమస్తు. వచ్చావా రామ? నీకు నా స్వాగతం. మహర్షి అత్రి నాతో అన్నది యథార్థమే.
నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ ధరిత్రిపై మా సమయం సమాప్తమవుతున్నది. అందుచేత దేవరాజేంద్రుడు నన్ను తన లోకానికి తీసుకువెళ్లాలని విచ్చేశాడు. మీ సంభాషణంతా విన్నాను మునీశ్వర. దేవతల రాజైన ఇంద్రుని ఆహ్వానాన్ని నిరాకరించి మీరు నిజాన్ని రుజువు చేశారు. మనిషి సంపూర్ణ కర్మయోగి, స్వార్థరహితుడు అయిన నాడు అతని స్థానం దేవతల కంటే ఉన్నతమవుతుంది. మనిషి తన ధర్మాన్ని, మానవునిగా తన కర్తవ్యాన్ని చేస్తే దేవతల వెనుక తిరగవలసిన అవసరం ఎంతమాత్రమూ ఉండదు. దేవతలే అతని చుట్టూ చేతులు కట్టుకుని తిరుగుతూ ఉంటారు. స్వార్థం లేకుండా ఎవరుంటారో రఘురామ. మాకు స్వార్థం ఉంది. మేం దివ్య దృష్టితో చూస్తున్నాం. మహర్షి అత్రిని కలిసిన తర్వాత నా దగ్గరకు వస్తున్నాం. నీ దర్శన ప్రలోభంలో పడి నేను ఇంద్రుని ఆహ్వానాన్ని తుచ్చమైందిగా తలచాను. నేడు నీ దర్శనమైంది. నా అనేక జన్మల పుణ్యం సఫలమైంది పురుషోత్తమ. మునీశ్వర, తమరు నాకు పితృ సమానులు. ప్రతి తండ్రి తన పుత్రుని ప్రేమలో ఇలాగే మహదానంద భరితుడవుతాడు. ఓ రామా, ఒక సద్గృహస్థుని ఇంటికి ఎవరైనా సాధు పుంగవులు వచ్చినప్పుడు అతనికి ఏదైనా దానమివ్వటం వారి ధర్మం కదా. ఆ ప్రకారం సాధు సజ్జనుని నివాసానికి ఒక గృహస్థు వస్తే అతనికి ఆశీర్వాదాలతో ఆత్మజ్ఞానబోధ చెయ్యడం అతని ధర్మం కదా. కానీ నువ్వు స్వయంగా ఒక జ్ఞాననిధివి రామా. నేను నీకు ఏం బోధించగలను? మా తపోబలంతో మేం కొన్ని దివ్యసిద్ధులు ఆర్జించుకున్నాం. ఈ దేహాన్ని త్యజించే ముందు మా దగ్గరున్న శక్తుల్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాం. స్వీకరించు రామా. మహాముని, తమరు చూపించే అనుగ్రహానికి కృతజ్ఞుణ్ణి. ప్రస్తుతం తమరు ఇవ్వగోరుతున్న దివ్యశక్తుల్ని స్వీకరించడం నాకు సముచితం కాదు. ఎందుకలా అంటున్నావు రామా? నా అభిప్రాయంలో సాధు సత్పురుషుల వద్ద ఎవరైనా తపోబలంతో తమ తమ కష్టాలు తొలగించుకోవాలి. మహాత్ములను సుఖ సంపదలు కోరుట ఇతరుల సంపదలపై కన్ను వేసిన చోరుని చందంగా ఉంటుంది. స్వాభిమానం గల పురుషులు ఇలాంటివి తమ స్వశక్తితో ఆర్జించుకోవాలి. తమ ఆశీర్వాదం చాలు నాకు. తమలాగే నేను కూడా నా కర్మబలంతోనే ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నిస్వార్థ భావంతో ఉన్నతంగా మానవుణ్ణి మార్చే శక్తిని నా కర్మబలంతోనే సంపాదించాలని కోరుకుంటున్నాను. అమోఘం. నువ్వు మర్యాదనే పదానికి అనుకూలంగా పలికావు రామా. నువ్వు ఈ మానవ సంబంధ జీవితంలో నీ కర్మలు, పరాక్రమంతో మానవ చరిత్రలో మర్యాదనే ఆదర్శం ఒకటి స్థాపించగలవు. ఇదే మా ఆశీర్వాదం. రామ, మా అంతిమ ప్రణామం స్వీకరించు. మాకు అనంత పదంపైకి వెళ్లేందుకు అనుమతించు. ఏం జరిగింది అగ్రజ? తపోధని శర్భంగుడు యోగాగ్నిలో తన పార్థవ శరీరాన్ని
తన సమస్త సంస్కారాన్ని దహనం చేసి స్వర్గధామం చేరారు. సీతారాముల వనవాసం, సీతారాముల వనవాసం, మునివాసులకే అది భాగ్యం, మునివాసులకే అది భాగ్యం. సీతారాముల వనవాసం, మునివాసులకే అది భాగ్యం. చూసిన వారికి ముక్తి అనంతం, చూసిన వారికి ముక్తి అనంతం. సీతారాముల వనవాసం, సీతారాముల వనవాసం. క్షణములు యుగాలై తోచెను పాపం, తరగదు తరగదు ఆ సమయం, తరగదెంతకు నిరీక్షా సమయం. చలనము లేక అచేతనంగా, చలనము లేక అచేతనంగా, శిలలై తామే నిలిచారే. రాముని కోసం వేచి వేచి కన్నులలో తడి ఆరి ఆరి, శూన్యములోనే జీవించి దశవత్సరములు తానే గడిపే. సుఖ దుఃఖాలకు అతీతుడై ధర్మ పదాన సాగే కర్మవీరుడై, నిరంతరం కర్తవ్య నిర్వహణలో దీక్షతో వెడలే శ్రీరామచంద్రుడే. తీసుకో సీత. తీసుకో లక్ష్మణ. కూర్చో. తిను సీత. అగ్రజ. లక్ష్మణ, మనం ఇలా అడవుల్లో తిరగడంలో 10 వత్సరాలు గడిచాయి. ఇన్నేళ్లుగా మనం ఎందరో సాధు మహాత్ముల్ని కలిశాం. వారిలో ఏ ఒక్కరి నామాలు గుర్తులేవు. లక్ష్మణ, నామాన్ని గుర్తుంచుకోవడం వల్ల ఏమిటి లాభం? నామమనేది కేవలం బయట గుర్తింపు కోసమే.
వారి ఆంతరంగిక గుణాలనే మనం గుర్తుంచుకోవాలి. సిద్ధమహాత్ములు బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఈ దుర్గమారణ్యాలలో కూర్చుని సాధన చేస్తున్నారు. వీరు నాగరిక ప్రదేశాలలో వారి శక్తిని ప్రదర్శించడం లేదు. వారు చాలా దుర్లభమైన వారు. వారి దర్శన భాగ్యంతోనే మనకు లాభం చేకూరుతుంది. కేవలం దర్శనం వల్ల లాభమేమిటి? సీత, మనం ఎండలో కూర్చున్నంత మాత్రాన సూర్యుని వేడి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా వారి దగ్గర కూర్చోవడం వల్ల వారి ఆత్మజ్ఞానం, వారి శక్తులు, వారి భావనల సూక్ష్మ ప్రకాశం మన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాయి. వారు చెప్పకుండానే మనకు ఎంతో ఇస్తారు. తపోవనంలో మనం ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తున్నామో ఆ చోట గొప్ప ఋషులుంటారు. మనం వారి సత్సంగంతో పూర్తి లాభాలు పొందాలంటే మన మనస్సు, మస్తిష్కం యొక్క ద్వారాలు తెరచి వారి చరణ సన్నిధిలో కూర్చోవాలి. మనం వారి వద్దకు వెళ్ళి వినమ్రతతో ఒక భిక్షుకుని వలె మనస్సనే సంచిని తెరచి ఉంచి మౌనంగా కూర్చోవాలి. అప్పుడు తమ సాధన ద్వారా పొందినటువంటి జ్ఞానరూపంలోని అమూల్య రత్నాల్ని మన సంచిలో అప్రయత్నంగా వేస్తూ ఉంటారు. లక్ష్మణ, జీవితంలో ఇటువంటి సమయాలు అదృష్టం ఉంటేనే దొరుకుతాయి. లేదంటే మనకి మహాత్ముల దర్శన భాగ్యం దుర్లభం. అన్నిటికంటే గొప్ప శక్తి మనస్సుది. కానీ మనసు ఒక చంచల హయంలాగా ఎప్పుడూ స్థిరంగా ఉండదు. యోగ సాధనలు, చిత్తవృత్తులను ప్రతిఘటించి ఎవరైతే మనసును వశపరుచుకుంటారో వారి మనసు అన్ని విధాల ఆత్మ ఆధీనమైపోవడం చేత ప్రపంచంలోని సమస్త శక్తులపై అధికారం పొందుతుంది. రామా, మన కర్మల మంచిని చెడుని మరియు ప్రతి గడియ ప్రతి క్షణం పరీక్షించుకుంటూ ఉండాలి. తన కర్మని పరీక్షించుకోవటానికి మనిషి వద్ద ఒకే ఒక గీటురాయి ఉంటుంది. అతడు తనలో అనుకోవాలి, ఒకవేళ నేను ఇదే క్షణంలో చనిపోతే నా ఈ కర్మ ఏ లెక్కలోకి వస్తుంది అని. అందుకే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని తక్షణం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఈ తప్పుని రేపు సరిదిద్దుకోవచ్చునని ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే సమయం రేపటికి అవకాశం ఇవ్వదు. ధర్మ మార్గంలో వెళ్ళడానికి జ్ఞానప్రకాశం అవసరమవుతుంది. ఈ జ్ఞానప్రకాశంగానే లేకపోతే అంధకారబంధురమైన మార్గంలో ధర్మం ఒక అంధుడిలా దారి తప్పే అవకాశం ఉంది. ఎక్కడ బ్రతుకుంటుందో అక్కడే చావు ఉంటుంది. ఎక్కడ శుభం ఉంటుందో అక్కడే అశుభం కూడా వెంటనే ఉంటుంది. కేవలం సుఖం పొందాలని వెడితే దాని నీడలో నిలబడిన దుఃఖాన్ని చూడగలం. అందుకే ఎవరైతే సుఖదుఖాలు రెండింటి నుంచి విరక్తి పొంది ఆత్మలో లీనమవుతారో వాళ్లే శాశ్వత ఆనందాన్ని పొందుతారు. దానినే ముక్తి అంటారు. వర్షపు చినుకులు అన్ని చెట్లు చేమలపై ఒకే విధంగా పడతాయి. మరి కొన్నిటిపై ఎర్రటి పువ్వులు పూస్తాయి, కొన్ని ఆకులు పసుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా ఒకే విద్యా ప్రభావం వేరువేరు ప్రాణుల మీద వారి సంస్కారాలు, భావాలు ఆధారపడి వేరువేరు విధాలుగా ఉంటాయి. రాతి మీద రాసిన అక్షరాలు ఎన్నటికీ చెరిగిపోవు. మరి నీటి మీద రాతలు క్షణం కూడా నిలువవు. మనసులోని క్రోధాన్ని, శత్రుత్వాన్ని నీటి రాతలుగా భావించి ఎంతసేపు ఉంటాయో అంతసేపే ఉండనివ్వాలి. శ్రీరామచంద్ర, ధనమే కాకుండా నువ్వెంతో ఇవ్వవచ్చు. ఒక మధుర వాక్కు, ఒక ప్రేమ నిండిన దరహాసం, వీటి విలువ ధనం కంటే చాలా ఎక్కువ. ప్రతి ఒక్క మనిషి భగవంతుని అవతారమే. తనే మాయాజాలంలో ఇరుక్కొని తన్ను తాను గుర్తించలేకపోతున్నా. ఈ మాయాజాలం నుంచి ప్రాణులు ఎలా విముక్తులు కాగలరు మునీంద్ర? తన్ను తాను గుర్తుపట్టి తను భగవత్ స్వరూపాన్ని గ్రహించి
ఎవరికి వారే ఈ మాయాజాలంలో చిక్కుకుంటారు. మళ్ళీ వారే ముక్తి సాధనం ఏమిటని అడుగుతూ ఉంటారు. అదే ఈ మాయాపతి మాయ. ముని సుధీక్షుని భక్తియంత మధురం షణ్ముఖనాధుని శల్య పరీక్ష అంత అపూర్వం మాయాపతి మాయను చూసి వ్యాకులుడై ఆముని కనులే తెరిచే అద్భుతమిది మహత్తరమిది ఆ పిపాసి చెల్తకు నీరే సాగే అద్భుతమిది మహత్తరమిది ఆ పిపాసి చెంతకు నీరే సాగే మునివర్య సుధీక్ష, నేను దశరథపుత్రుడను రాముడను. తమకు నమస్కరిస్తున్నాను. దేవ, తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా? ఎప్పటినుంచో శ్రీచరణాలను ఈ హృదయంపై నుంచి ఎదురుతెన్నులు చూస్తున్నా. ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని కలిగించారు. మహాత్మా, నేను మానవ మాత్రుడను. నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు. రామ, ఋగ్వేదం అంటున్నది, ఏకం సత్య విప్ర బౌద్ధం వదంతి. సత్యం ఒక్కటే. మహాత్ములు, జ్ఞానులు దాన్ని విభిన్న రూపాలలో పిలుస్తూ ఉంటారు. అంటే శివస్వరూపం సత్యం, అదే విభిన్న రూపాలలో ప్రదర్శితం అవుతుంది. ఈ భిన్నత్వంలో ఐక్యత కారణంగా నాకు మీ రూపం కూడా అలాగే గోచరిస్తుంది. ఆ భగవంతుడు విష్ణు శివునిలాగే. ఇందులో ఆశ్చర్యమే ఉంది. అందుకే మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. తమరు మహోన్నత స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయిలో తమకు ప్రతి ప్రాణిలోనూ దైవత్వం కనిపిస్తూ ఉంటుంది. అందుకే తమరు మహనీయులయ్యారు. ప్రస్తుతం నేను తమ నుంచి నా కర్తవ్యంలో సలహాలు, తమ ఆశీర్వాదాలు పొందాలన్న కోరికతో తమ చరణ సన్నిధికి చేరాను. అలాగే తమరి సమయంలో మానవలీలలో చూపదలిచారు. అలాగే కానివ్వండి. మహానుభావ, తమరు నిర్ధారణ చేసుకున్న లక్ష్యంతో తమ కర్తవ్యాన్ని పలు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. తమరు చేసే కర్మరూపమైన పూర్ణ సాఫల్యానికి మా గురుదేవులు భగవాన్ అగస్త్యులే తమర్ని ఆశీర్వదించగలరు. తమరు వారిని దర్శించండి. ఎన్నో సంవత్సరాలుగా నాదొక కోరిక, అగస్త్య మహర్షుల దర్శనం పొందాలని. ఇప్పుడు తమరే దయతో వారిని చేరగలిగే మార్గం చూపిస్తే మేం కృతార్థులమవుతాం. అలాగా. తప్పకుండా. గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు.
తమను వెంటనే తీసుకురావాలని. అలాగే మీ కృప వలన నాకు గురుచరణ దర్శనం మళ్ళీ లభిస్తుంది. పదండి, వెళదాం. ప్రభు, ఇదే మా గురుదేవుల ఆశ్రమం. అగ్రజ, అగ్రజ, అటు చూడండి. ఆ వెలుగేమిటి? నిజమే, ఆ వెలుగెలా వచ్చింది? సీత, మహర్షి అగస్త్యుల వారి ఆధ్యాత్మిక తేజోపుంజమది. ప్రతి ప్రాణి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం శక్తి అనుసారమే అతని శరీరానికి చుట్టూ ఒక తేజోపుంజం వెలుగు పరిధిలో ఉంటుంది. ఎవరి శక్తి ఎక్కువైతే అంత పెద్దదిగా ఉంటుంది ఈ వెలుగు పరిధి. మహర్షి అగస్త్యులు తన పరాక్రమంలో, శక్తిలో తన ఆరాధ్య గురువులు పరమేశ్వరునితో సమానం. ఒకసారి దేవతల కార్యంలో సహకరించేందుకు మహర్షి అగస్త్యులు సప్త సముద్రాలను తన దోసిటిలో పోసుకుని తాగేశారట. మహాత్మా అగస్య, దానవులందరూ సముద్రంలో దాగి ఉన్నారు. వారనుకున్న వెంటనే బయటికి వచ్చి దేవలోకం మీద దాడి చేస్తున్నారు. వారిని సమూలంగా నాశనం చేసే వరకు దేవలోకానికి భద్రత లేదు. దయచేసి తమరు సముద్ర జలాల్ని కాసేపు తీసివేస్తే మేము ఆ రాక్షసులను సమూలంగా నాశనం చేస్తాం. ఇది మీకు మాత్రమే సాధ్యం అవుతుంది. మేము మీ శరణు కోరి వచ్చాం. మాకు సహకరించండి ప్రభు. తథాస్తు. ఒకసారి పర్వతశ్రేష్ఠుడైన వింధ్యాచలుడు అహంభావంతో సూర్యగమనాన్ని నిరోధించాలనుకున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి తన చరణాల కింద అతడి ఉద్దండతను అణచివేశారు. నాటి నుండి వింధ్యాచలుడు అగస్త్యులకు దాసులయ్యాడు. ఆ కారణంగానే ఆయన అగస్త్యుడంటారు. అగం పర్వతం స్తంభ్యతి ఇది అగస్త్యః అంటే అర్థం, ఎవరైతే పర్వతాన్ని స్తంభన చేస్తారో వారే అగస్త్యులని. అలాగా? అవును. ఒకసారి సదాశివుని వివాహం చూడాలన్న కోరికతో సర్వశక్తులు, సమస్త జీవరాశులు ఉత్తర దిశకు వెళ్ళాయి. ఆ సమయంలో భూమి సమతుల్యత లేక కృంగిందట.
అప్పుడు ఆ పరమేశ్వరుని ఆదేశంతో అగస్త్య మహర్షి వింధ్య పర్వతం దాటి దక్షిణ దేశానికొచ్చారు. కేవలం ఆయన ఒక్కరి శక్తి ప్రభావంతో భూమి సమతుల్యతను ఆపాదించుకుందట. అందుకే అంటూ ఉంటారు, ఉత్తర భాగంలోని సమస్త ఆధ్యాత్మిక బలాన్ని మరియు జ్ఞానాన్ని త్రాసులో ఒకవైపు నుంచి మరోవైపు త్రాసు పళ్ళెంలో అగస్త్య మహర్షి ఒక్కరు కూర్చుంటే చాలు దక్షిణం వైపు బరువు ఎక్కువ అవుతుంది అని. స్వయంగా ఆ శివభగవానుడే అగస్త్య మహామునికి పరమ సుందరమైన తమిళ భాషను బోధించారు. మహాముని అగస్త్యులు తమ మేధాశక్తిని ఉపయోగించి తమిళ భాషను వ్యాకరణబద్ధం చేసి దానిని ప్రపంచంలో శ్రేష్ఠ భాషగా చేశారు. ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన శ్రేష్ఠ సంపద తమిళ భాష. దీనిలో సమస్త జ్ఞానాన్ని ఆయన పొందుపరిచారు. ఇదే ప్రకారంగా అగస్త్య భగవానులే బ్రహ్మలోకం నుండి కావేరి నదిని తన కమండలంలో ఉంచి తీసుకువచ్చారు. ఆ నదే నేడు సమస్త ప్రాణికోటి మేలు కోసం గంగా సమానంగా ప్రవహిస్తోంది. ఆ భగవంతుడు శివుడు మమ్ము పంపిన దేశంలో మాకు గంగా నది మరియు యమునా నది వంటి ఒక పవిత్ర నది ఎంతో అవసరం ఉంది. తమరు సర్వదా తమ భక్తులపై అనుగ్రహం చూపుతూ ఉంటారు. అలాగే మా ప్రార్థనను స్వీకరించి అనుగ్రహించండి. తథాస్తు. మహాత్మా అగస్త్య, లోక కళ్యాణం కోసం తమరు విన్నవించిన విన్నపాన్ని మేం స్వీకరిస్తున్నాం. పరమ పవిత్రం మరియు 3 లోకాలకు శుభదాయకమైన కావేరీ నదిని మీకు ప్రసాదిస్తున్నాం. ప్రణామం పితామహ. ఏమిటి ఆజ్ఞ? కావేరి పుత్రి, మేం మిమ్మల్ని అగస్త్య మహర్షులకు ప్రసాదిస్తున్నాం. తమ ఉత్తమ జన్మ కారణంగా దక్షిణాన్ని పవిత్రంగా సర్వసమృద్ధిగా మార్చు. ఎక్కడెక్కడ నుంచి నీ నిర్మలమైన జలధార ప్రవహిస్తుందో ఆ ప్రదేశం 3 కాలాలలో సర్వదా పచ్చపచ్చగా మరియు సమృద్ధిగా మారాలని ఆశీర్వదిస్తున్నాను. మాత, తమరు నా కమండలంలోకి వేంచేయండి. అలా భూమి మీదకు నేను తీసుకువెడతాను. మాత, ఇక్కడి సమస్త ప్రాణులు, జలచరాలు, నభచరాలు, భూచరాలు, సమస్త జీవులు సదా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగలవు. అలాగే ఎలాంటి భేదభావం లేకుండా వారందరికీ మీ ఆశీస్సు లభిస్తూ ఉంటాయి. మా గురుదేవుల ఆశ్రమంలో అబద్ధాలు మాట్లాడే వ్యక్తి, క్రూరుడు, ధూర్తుడు లేదా పాపాత్ముడైన మనిషి ప్రాణాలతో నిలిచి ఉండలేడు. వారి వద్ద ధర్మాన్ని ఆరాధించడం కోసం ఎందరో దేవతలు, యక్షులు, నాగులు, పక్షులు ఉంటూ ఉంటాయి. ఇలా ఆ మహర్షి నుంచి ఆధ్యాత్మిక మార్గదర్శనం పొందుతూ ఉంటారు. అగ్రజ, ఇలాంటి మహనీయుల దర్శనం
ఎన్నో జన్మల పుణ్యఫలంగానే లభిస్తుంది. తప్పకుండా సత్యం వచించావు లక్ష్మణ. సుదీక్ష మహాముని, గురుదేవుల శ్రీచరణాల చింత మా విన్నపాన్ని ఉంచండి. వారిని దర్శించుకునేందుకు అనుజ్ఞ కోరుతున్నామని చెప్పండి. అలాగే. ముని అగస్త్యుడు మునులందరిలో శ్రేష్ఠుడు, జ్ఞాన విజ్ఞానముల సారమే తాను, వినయ ప్రణామాలు చేసెను రాముడు, స్వీకరించి మౌని ఆశీసులందించే, సీతారామ లక్ష్మణులతో ఆశ్రమానికే సాగెను ఆముని, సీతారామ లక్ష్మణులతో ఆశ్రమానికే సాగెను ఆముని. నేడు ఆర్యావర్త సూర్యుడు ఈ అగస్త్యాశ్రమంలో ఉదయించాడు. మా చిరకాల అభిలాష నేడు నెరవేరింది. మునీంద్ర, ఈ వనవాస సమయంలో భరద్వాజ మహాముని, వాల్మీకి మహర్షి, అత్రిముని, సతీ శిరోమణి అనసూయాదేవి, సిద్ధ జితేంద్రియ శరభంగాది అనేక మనస్సులు, తపస్సులు, మహాత్ముల సత్సాంగత్యంలో గడిపిన క్షణాలు జన్మజన్మల పుణ్యఫలంగా లభించినవి. ముఖ్యంగా సుతీక్ష్ణ మహాత్ముల సహకారంతో తమ దర్శన భాగ్యం సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు మహాదేవుని సాక్షాత్కారం పొందడం వంటిదే. తన సేవకుని గురించి సదా ఘనంగా చెప్పడమే సత్పురుషుల లక్షణం. రామా, నీకు ఈ రహస్యం తెలిసిందే కదా. స్వయంగా మహాశివుడే ఎవరి నామస్మరణ చేస్తుంటాడో ఆయన కృపా కటాక్షంతో ఒక తుచ్చ ప్రాణికి కూడా భక్తి, శక్తి, జ్ఞానం సర్వస్వము ప్రాప్తమవుతాయి. ఈ వినయభావమే తమకు శోభనిస్తున్నది. వాస్తవానికి తమ ఔన్నత్యం, తమ మహిమలు దేవతల్ని కూడా మించినవి. తమ సూర్య సమాన తేజస్సుతో సముద్ర జలాలు ఇంకిపోయేలా చెయ్యగల సమర్థులు మీరు. ఓ దీర్ఘాయు ధన్యాత్మ, తమ సిద్ధుల ముందు తలలు వంచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, యతీంద్రులు తమ ఉపాసన ద్వారా ధన్యులవుతున్నారు. నేడు తమ పాదాల చెంత కూర్చున్న మా ముగ్గురి జన్మలు ధన్యమైనవి. ఈ దుర్లభ పుణ్యం మా వనవాస అంతిమ సమయాన ఇలా మాకు దక్కింది. నీవు దండకారణ్యం వచ్చావన్న వార్త నాకు అందినప్పుడు నా హృదయంలో ఒక ఆశాజ్యోతి వెలిగింది. ఈ ఆశ్రమానికి వస్తావన్న ఆశ కలిగింది. నీ దర్శన భాగ్యంతో మా నేత్రాలకు ధన్యత చేకూర్చాలనుకున్నాం. ఈరోజు ఆ ఆశ ఫలించింది. ఇన్ని వత్సరముల వరకు దండకారణ్యంలో ఋషుల రక్షణాభారాన్ని నిర్వహించావు. ఇహ నీ వనవాస కాల వ్యవధిలో చాలా తక్కువ కాలమే మిగిలి ఉన్నది. ఈ శేష సమయం నీవు మా ఆశ్రమంలో ఉంటూ గడపవచ్చు. ఈ ఆశ్రమం రాక్షసుల దుండగాల నుంచి సురక్షితం. ఇక్కడకు వచ్చే మృగాలకు హింసా ప్రవృత్తి ఉండదు. నీ యొక్క తపస్సుకు, నీ సాధనకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది మీ విశేష అనుగ్రహం మునీంద్ర. తమ చరణాల నీడలో ఉంటూ ఆధ్యాత్మిక పెన్నిధిని పొందడం, శాంతియుత జీవనం, ఇంతకు మించి సౌభాగ్యం ఇంకే ఉంటుంది. అయితే నా ఉద్దేశం తమకు తెలియందేమీ కాదు. నేను దండకారణ్యాన్ని రాక్షసుల దురాచార దుష్టశక్తుల బారి నుంచి కాపాడతానని శపథం చేశాను. కనుక ఈ సదవకాశాన్ని నేను చేజేతులా విడువక తప్పటం లేదు. చక్కగా వచించావు రామా. దివ్య దృష్టితో చూస్తున్నాను. నీ కార్యాలు, దేవతల ఉద్దేశాలు
ఇంకా పూర్తి కాలేదు. నీవన్నది సముచితం. ఈ దండకారణ్యాన్ని నీ వంశజుడైన పూర్వీకుడు దండక మహారాజు పాలించేవారు. నరభక్ష రాక్షసులు ఈ రాజ్యాన్ని ఇలా శ్మశానంగా మార్చారు. అందుకని నేను నిన్ను కర్తవ్య విముఖుడుగా చేయలేను. అయ్యా, దయచేసి నాకొక ఉపాయం చెప్పండి. రాక్షసుల రాకను అరికట్టి కాపలాకు అనువైన స్థానం సూచించండి. అనువైన స్థానం పంచవటి ఒక్కటే. పవిత్ర గోదావరి తీరాన ఆ స్థానం ఎంతో రమ్యమైనది. నీవు అక్కడే నివసించు. దానికి చేరువలో జనస్థానంలో రాక్షసులు తమ ప్రథమ స్థానం ఏర్పరచుకుని ఉన్నారు. నీవు అక్కడే ఉంటే నీ సంపూర్ణ సామ్రాజ్య సరిహద్దును రక్షించగలవు. రామా, నేను దివ్య దృష్టితో చూస్తున్నాను. రాబోయే కాల వ్యవధిలో నీవు నీ కర్తవ్య నిర్వహణ కోసం ఎంతో శ్రమించవలసి ఉంటుంది. నీ దారిలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన దివ్యాస్త్రాల వివరాలు అన్నీ నాకు బాగా తెలుసు. ఇప్పుడు నా వద్దనున్న అస్త్రాలు కూడా నీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడగలవు. అందుకని అవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా వెంట రండి. ఇది మహాధనుస్సు. ఎలాంటి శత్రుశస్త్రం కూడా దీన్ని ఖండించలేదు. దీన్ని విశ్వకర్మ సాక్షాత్తు విష్ణుమూర్తి కోసం తయారు చేశారు. రానున్న కాలంలో క్షణక్షణం ప్రమాదాలు సృష్టించే రాక్షసులతో నువ్వు ఢీకొనవలసిన అవసరం ఉంటుంది. అందుచేత నువ్వు ఈ ధనస్సును స్వీకరించు. ఇవి రెండు దివ్య తుణీరములు. ఇవి నాకు ఇంద్రుడి నుంచి లభించాయి. ఇవి అక్షయ తుణీరములు. వీటిలో బాణాలు ఎన్నుడు సమాప్తం కావు. ఈ 4 బాణాలు శత్రునాశనం చేసి అంతర్ధానం అవుతాయి. తిరిగి ఈ తుణీరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీ ఇరువురి కోసం. మీరు వీటిని స్వీకరించండి. దశరథ రఘుకుల రాజకుమార